నాగేష్ గారు, డాక్టర్ దుర్గం నాగేష్ గారు చేసినటువంటి ప్రజా కార్యక్రమం చూస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నేను దుర్గం నాగేష్ గారు చేసిన సేవలు అభినందనకు వచ్చాను వాళ్ళ ఇంటికి. ఇక్కడ నా పిల్లలు సునీత ಅವರು మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ప్లస్ దుర్గం నాగేష్ గారు చేసినటువంటి పేద ప్రజల సేవలు నాకు చాలా ఆనందాన్ని కల్పించాయి. గతంలో నేను కూడా చేసేది పేద ప్రజల సేవలే, కాకపోతే కొంత దుర్మార్గం చేసేటువంటి కుట్ర వల్ల నేను ఇలా బలవుతాను. ఈరోజు ఒక యేసు ప్రభువులాగా, ఒక అల్లలాగా, ఒక రాముడిలాగా నీతి నిజాయితీ సంకల్పం ఫలాభం లేకుండా అతను చేసిన సేవలు నన్ను ఈరోజు తన ఇంటికి రప్పించాయి. నిజంగా ఇలాంటి దుర్గం నాగేష్ గారు చేస్తున్న సేవలు అభినందనీయం. అతను చేసే సేవలు నిజంగా నన్ను వీళ్ళ వాళ్ళ ఇంటికి రప్పించాయి. నేను ఎక్కడో పుట్టి ఎక్కడో మేడిపల్లి గ్రామంలో పుట్టి ఈరోజు వీళ్ళ ఇక్కడికి ఇంటికి స్వయంగా పెట్టుకుంటూ వచ్చి నా సోదరులను చూసుకుని అడిగిన, ఇంకా దుర్గం నాగేష్ వాళ్ళు ఎక్కడ ఉంటారా ఏంట్రా తల్లి అంటే, అన్నయ్య ఇక్కడే కదా మన పక్కన మన ప్రజాసేవ చేస్తున్నటువంటి నాయకుడు ఆయనే కదా తల్లి, వాళ్ళ ఇంటికి పోవాలి ఒకసారి ఆయన కలిసి ఆయనతో మాట్లాడి ఆయనతో కలిసి ఫోటో వేయాలని అనిపించింది తల్లి అని అనిపించింది. కానీ దుర్గం నాగేష్ గారు మీరు ఇలాగే సేవ చేస్తున్నారు. ఏదో ఒక రోజు మీలాంటి దైవదూతలు ఆ యేసు క్రీస్తు అల్లా రాముడు అలాంటి రూపంలో మీరు దిగవలసింది మాకు అనిపిస్తుంది. ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు అభినందన. మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మిమ్మల్ని మేము అభినందించి వచ్చాము. ఇలాగా మీరు ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైనా మనకి ఎక్కడ ఏ మూల ఉన్నా ఎవరికి ఎలాంటి ఆపద జరిగినా మాకు చెప్పండి. మా గౌరవనీయులు గారు ఎమ్మెల్యే గారు చెప్పండి. మేము మీకు సహాయ సహకారం మేము రెడీగా ఉన్నాం. దయచేసి ఎలాంటి ఆఫర్లున్నా మాకు దయచేసి చెప్పాలని దుర్గం నాగేష్ వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రజా ప్రయోజనాల కార్యక్రమంలో పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నాము. పార్టీలకు అతీతంగా ప్రజాసేవ ముఖ్యం అన్నటువంటి ఇలాంటి మహనీయులు ఇంకా ఈ యొక్క మన రామగుండం కాన్స్టిట్యూన్సీలో ఇంకా పుట్టాలి, ఇంకా పెరగాలి. వాళ్ళు ఇంకా మంచి మంచి ప్రజలు సేవలని దుర్గం నాగేష్ గారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై హింద్, జై దుర్గం నాగేష్. ఈరోజు మన మామిడాల రాజేశన్న గారు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా బీసీసీఎల్ కార్యదర్శి గారు గ్రంథాలయానికి వచ్చి గ్రంథాలయాన్ని విజిట్ చేసి గ్రంథాలయం చాలా బాగుంది, ఈ సేవలు బాగున్నాయి అని చెప్పేసి మమ్మల్ని ప్రశంసించారు. అంటే నేను గొప్పగా ఫీల్ అయ్యేవాడిని కాదు, కానీ ఇది నా బాధ్యతగా, ప్రతి మనిషి బాధ్యతగా సాటి మనిషికి సహాయం చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తూ వస్తున్నా, కానీ ఏ గర్వం కానీ గొప్పల కోసం అనేది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నన్ను మహాత్ములతోటి దేవుళ్ళతోటి పోల్చవద్దు. నేను సాధారణ మనిషిని. ఒక మనిషిగా కులము మతము ఈ తారతమ్యాలు లేకుండా మానవత్వంతో బ్రతకాలన్నదే మహనీయులు చెప్పినటువంటి బాట. ఆ బాటలో నడవాలని చెప్పేసి నా వంతు బాధ్యతగా ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నా. నా యొక్క సేవా కార్యక్రమాలను గుర్తించి ఈరోజు మా గ్రంథాలయానికి వచ్చి మమ్మల్ని అభినందించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ సేవా కార్యక్రమాల్లో మీరు కూడా అన్నందుకు చాలా సంతోషిస్తున్నా. భవిష్యత్తులో ఈ యొక్క సహాయ సహకారాలు మన సమతా ఫౌండేషన్కి అందాలి. సమతా గ్రంథాలయం ద్వారా ఎంతోమంది పిల్లల్ని మంచిగా చదివించి ప్రయోజకులను చేద్దాం. పేద పిల్లలకు పెళ్లిళ్ళు చేద్దాం. ఆరోగ్యం బాగాలేనటువంటి వారికి మెరుగైన వైద్యం అందేలాగా ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క సలహాలు సూచనలు అవసరం కాబట్టి మన ఈ